హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ బ్యాంక్ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసానండి. చేసుకునే ముందు ఒక చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, దాని తర్వాత మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మనకి టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతో. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి. జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం. నిఫ్టీ 50, బ్యాంక్ నిఫ్టీ, అండ్ రేపు సెన్సెక్స్ ఎక్స్పైరీ కూడా ఉంది, సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఫస్ట్ నేను నిఫ్టీ పెట్టాను. సో ఇవాళ ఎక్స్పైరీ అయితే మార్కెట్ అనేది కంప్లీట్లీ సైడ్ వేస్ ఉండే 30 to 40 పాయింట్స్ మార్కెట్ రేంజ్లోనే మార్కెట్ అనేది క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం చూసినట్టయితే నిఫ్టీ 19,400 లెవెల్ మంచి సపోర్ట్ లెవెల్ యాజ్ పర్ డేటా, అండ్ అదేవిధంగా టెక్నికల్ అనాలిసిస్ కూడా 19,450, 460 లెవెల్ కూడా యాజ్ పర్ డేటా, అండ్ మనకి టెక్నికల్లో కూడా రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ కంప్లీట్లీ ఇదే 2 days నుంచి మార్కెట్ ఇదే రేంజ్లో ట్రేడ్ అయింది. ఇంతకుముందు మార్కెట్లో కూడా మార్కెట్ అనేది డౌన్ సైడ్లో రేంజ్ ఉంది. ఆల్మోస్ట్ 6 days నుంచి మనం చూసామనుకోండి, మార్కెట్ ఒకవేళ మార్కెట్ గ్యాప్ అప్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ సైడ్ వేస్ అవుతుంది, లేదా ఫ్లాట్ ఓపెన్ అవుతుంది, మార్కెట్ అనేది సైడ్ వేస్ అవుతుంది. కంప్లీట్లీ ఆప్షన్ సెల్లర్స్ మార్కెట్. ఆప్షన్ బయర్స్కి ఇంట్రాడేలో మూమెంట్స్ ప్రాపర్గా రావట్లేదు. సో ఇక్కడ మనం చూసినట్టయితే ఓన్లీ ఒక సొల్యూషన్ ఆప్షన్ బయర్కి, క్వాంటిటీస్ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ ప్లాన్ చేయండి. కొద్దిగా క్వాంటిటీస్ తక్కువ ఎందుకు పెట్టమంటున్నానంటే, అప్ సైడ్లో మనం టెక్నికల్ అనాలిసిస్ చూసామనుకోండి, అప్ సైడ్లో మార్కెట్ ఒక రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది 19,460 లెవెల్, అండ్ అదేవిధంగా 19,500, 550 లెవెల్ నియర్గా రెసిస్టెన్స్ ఉంది. సో మార్కెట్ అప్ సైడ్ వెళ్ళినప్పటికీ మార్కెట్లో రెసిస్టెన్స్ ఫేస్ చేసే ఛాన్స్ ఉంటుంది. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ చూస్తే 19,400 కానీ అండ్ 19,300 కానీ మంచిగా సపోర్ట్స్ అనేది హోల్డ్ చేశాయి. సో మార్కెట్ అనేది ఇక్కడ మార్కెట్లో ఈదర్ డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అవ్వాలి, లేకుంటే అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వాలి. సో బ్రేక్అవుట్ అవుతే మార్కెట్లో ట్రెండ్ కొంచెం చేంజ్ అవుతుంది. బికాజ్ మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్ మార్కెట్ ఎక్కడి నుంచి అయితే ఫాల్ అయిందో, సో ఆ ప్లేస్ దగ్గరికి మార్కెట్ అనేది రికవరీ చేసి వచ్చింది. సో ఆ పాయింట్ దగ్గర మార్కెట్ ఉంది యాజ్ ఆఫ్ నౌ. సో మార్కెట్ అందుకోసమే స్ట్రాంగ్ రెసిస్టెన్స్ని ఫేస్ చేస్తుంది, అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్లో ఉంది. సో కొద్దిగా మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉండి దాని తర్వాత మార్కెట్ అనేది ట్రెండింగ్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో మోస్ట్లీ ఇక్కడ మనం చూసినట్టయితే 3 days నుంచి మార్కెట్ అనేది సైడ్ వేస్ ఉంది కాబట్టి రేపు మేబీ ట్రెండింగ్ ఉండే ఛాన్సెస్ కూడా ఉంటుంది. సో ఫ్రైడే, అండ్ ఇంకొకటి ఏంటంటే దివాళీ సీజన్ కూడా వచ్చింది, దివాళీ ఫెస్టివల్ సీజన్ దగ్గరలో ఉన్నాం కాబట్టి దివాళీకి కూడా సో పాజిటివ్గా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. దివాళీకి మోస్ట్ ఆఫ్ ద టైం అయితే మార్కెట్స్ అనేది పాజిటివ్గా రియాక్ట్ అయినాయి. సో మన మార్కెట్స్ కూడా ఆల్మోస్ట్ 19,500 లెవెల్స్కి నిఫ్టీ టచ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది, టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది దివాళీ కల్లా. సో ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో మనం ఎక్స్పెక్ట్ చేసినట్టయితే 100% మార్కెట్ ఇస్తుందన్న రూల్ లేదు కదా. సో యాజ్ ఆఫ్ నో అయితే మార్కెట్స్ అయితే సైడ్ వేస్లో ఉన్నాయి. సో రేపు మనం ట్రేడ్ ఎలా ప్లాన్ చేయొచ్చు అంటే, మార్కెట్ అనేది 19,400 లెవెల్ కింద ఉందనుకోండి. సో 19,350 లెవెల్ కూడా మార్కెట్ సపోర్ట్ తీసుకోవడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ మార్కెట్ 19,350 అండ్ 320 రిజెక్ట్ చేస్తుంటే ఇక్కడ మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు డౌన్ సైడ్లో. సో ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా ఉంది, ఇవాళ డే లో బ్రేక్ అవుతే కూడా మనం పీ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కాకపోతే క్వాంటిటీ చాలా తక్కువ పెట్టి ప్లాన్ చేయండి. 19,320 కింద మార్కెట్లో క్వాంటిటీ మీరు యాడ్ చేసుకోవచ్చు డౌన్ సైడ్లో. అండ్ ఇక్కడ మనకి ఏదైతే ట్రెండ్ లైన్ ఉందో, ఈ ట్రెండ్ లైన్ కూడా మనకి ఇక్కడ బ్రేక్ డౌన్ షో చేస్తుంది. సో మార్కెట్ అనేది కంటిన్యూస్లీ ఈ ట్రెండ్ లైన్ బేస్ చేసుకొని మార్కెట్ అనేది హయ్యర్ హైస్ చేస్తూ అప్ సైడ్లో ఉండి, ఇప్పుడు ఈ ట్రెండ్ లైన్ కూడా బ్రేక్ డౌన్ అవుతుంది కాబట్టి సో ట్రెండ్ లైన్ బేసెస్ పైన, అండ్ అదేవిధంగా ఇక్కడ ఏదైతే మనకి సపోర్ట్ ఉన్నాయో అది మనకి రెసిస్టెన్స్ అవుతుంది, దాని కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది కాబట్టి సో మార్కెట్ అనేది డౌన్ సైడ్ 19,320 బిలో మార్కెట్లో డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు. అప్ టు 19,200 లెవెల్ అండ్ 19,100 లెవెల్ వరకు మార్కెట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది ఒకవేళ స్ట్రాంగ్లీ మార్కెట్ 19,300 కింద ఉంటే. సో ఇది మనకి నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ కూడా పెట్టుకుంటాను. సో బ్యాంక్ నిఫ్టీ చూసామనుకోండి, ఇవాళ కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్గా ఉండే, అండ్ మనం చూసినట్టయితే ఓపెనింగ్ క్యాండిల్ మార్కెట్లో ఒక పిన్ బార్ క్యాండిల్ ఫామ్ చేస్తుంది అరౌండ్ 43,500 లెవెల్ దగ్గర నుంచి. సో ఇంతకుముందు కూడా చెప్పాను, మార్కెట్ 43,500 ఉన్న ఎప్పటివరకు అయితే ఉంటుందో దానిపైన నేను బులిష్ ఉంటాను అని చెప్పి. సో మార్కెట్ 43,500 నుంచే మార్కెట్ రియాక్ట్ చేసి అప్ సైడ్లో 43,800 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళింది, అండ్ ఇక్కడ నుంచి మార్కెట్లో కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ కనిపిస్తుంది డౌన్ సైడ్లో. సో ఇక్కడ కూడా మనకు ఒక ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో
ట్రెండ్ లైన్ని డ్రా చేసుకోండి. మార్కెట్ ఒకవేళ డౌన్ సైడ్ ఒకవేళ గ్యాప్ డౌన్ ఓపెన్ అయ్యి మార్కెట్ 43,500 బిలో ఉంటే అప్పుడు మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ అప్ సైడ్లో ఇవాళ డే హై పైన ఉందనుకోండి మార్కెట్, సో మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు 44,000 లెవెల్ అండ్ దానికైనా పైకి కూడా మార్కెట్ ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం బ్యాంక్ నిఫ్టీలో. సో డే హై మార్కెట్ సస్టైన్ అవుతే సిఈ సైడ్ ప్లాన్ చేయండి. అండ్ ఇవాళ లో బ్రేక్ అయింది అనుకోండి, సో వెంటనే డౌన్ సైడ్లో ప్లాన్ చేయకండి, వెయిట్ చేయండి. 43,500 కూడా ఒక మంచి సపోర్ట్ లెవెల్. మళ్ళీ మార్కెట్ ఇక్కడ నుంచే అప్ సైడ్లో వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. సో ఇవాళ కూడా మార్కెట్ అలాగే వెళ్ళింది అండ్ ప్రీవియస్లీ ఇది బ్రేక్అవుట్ అయిన లెవెల్స్ కాబట్టి ఇక్కడ మార్కెట్లో సపోర్ట్ అనేది స్ట్రాంగ్గా ఉంటుంది. సో దీని కిందికి వచ్చిన తర్వాత 43,546 బిలో మనం పీఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. సో డౌన్ సైడ్లో బ్యాంక్ నిఫ్టీకి. ఇది మనకి బ్యాంక్ నిఫ్టీ. అండ్ అదేవిధంగా సెన్సెక్స్ చూసుకుందాం. మనం సెన్సెక్స్ అనాలిసిస్ చెప్తాను. ఫిన్నిఫ్టీ కూడా ఆల్మోస్ట్ సిమిలర్. సో ఇక్కడ కూడా మనం చూసామనుకోండి ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో అప్ సైడ్లో 19,570 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, సిఈ సైడ్లో ప్లాన్ చేయొచ్చు. కంటిన్యూస్లీ సైడ్ వేస్లో ఉండే అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ ఇక్కడ కూడా ట్రెండ్ లైన్ డ్రా అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ కంటిన్యూస్లీ మార్కెట్ సపోర్ట్ చేస్తూ వెళ్తుంది. సో ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయిందనుకోండి అరౌండ్ 19,450 ఆర్ 460 బిలో ఉందనుకోండి, అప్పుడు మనం పీఈ సైడ్లో ఫిన్నిఫ్టీ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా, ఇది మనకి ఫిన్నిఫ్టీలో. అండ్ సెన్సెక్స్ చూపిస్తాను. సో సెన్సెక్స్ అనాలిసిస్ కూడా చేసుకుందాం. సో ఇక్కడ మనం సెన్సెక్స్ 15 మినిట్స్ చార్ట్ని పెట్టుకున్నాను. సో ఇక్కడ సెన్సెక్స్ కూడా చూసినట్టయితే గ్యాప్ అప్ మార్కెట్ గ్యాప్ అప్ అయి సైడ్ వేస్ సిమిలర్ చార్ట్ మనకి నిఫ్టీ లాగానే. సో దాని తర్వాత కంప్లీట్లీ సైడ్ వేస్లో మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో అప్ సైడ్లో 65,100 లెవెల్ రెసిస్టెన్స్ ఉంది అండ్ డౌన్ సైడ్లో మనం చూసామనుకోండి 64,600 లెవెల్. ఇక్కడ 64,600 లెవెల్ బిలో ఉంటే పీఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. అండ్ ఈ మధ్యలో ఉన్నంత అనుకోండి మార్కెట్ అనేది చాపీగా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. 65,000 లెవెల్ అండ్ 65,100 రెసిస్టెన్స్ దీని పైన ఉంటే మార్కెట్లో సిఈ సైడ్లో ప్లాన్ చేయవచ్చు. ఈ మధ్యలో ఉంటే నో ట్రేడింగ్ జోన్. సో ఒకవేళ ట్రేడ్ చేసినా సరే మార్కెట్లో చాలా క్వాంటిటీ తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ అనేది ప్లాన్ చేయండి. సో మరీ చెప్తున్నాను నేను, బికాస్ మార్కెట్స్ నవేడేస్ ఎలా ఉన్నాయంటే ఓన్లీ జస్ట్ ట్రాప్స్ నడుస్తున్నాయి మార్కెట్లో. సో మీరు ఈవెన్ 5 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టుకొని చూసుకున్నారనుకోండి, చూడండి క్లియర్లీ మార్కెట్స్ అనేది ట్రాపింగ్ ఎలా జరుగుతుందో క్లియర్లీ అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి మార్కెట్ అనేది ఒక స్ట్రాంగ్ బేరిష్ ఎగ్జాంపుల్ చూపిస్తున్నాను. ఒక స్ట్రాంగ్ బేరిష్ క్యాండిల్, దాని తర్వాత మళ్ళీ ఒక గ్రీన్ క్యాండిల్. సో ఇక్కడ నుంచి ఒక బులిష్ ప్యాటర్న్, తర్వాత మళ్ళీ బేరిష్ ప్యాటర్న్. సో మార్కెట్స్లో అనేది కంప్లీట్లీ ఒక సైడ్ వేస్లో ఉన్నాయి. సో ఇక్కడ ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి బెనిఫిట్ ఉంటుంది. సో దట్ టు ఆప్షన్ సెల్లర్స్కి ప్రీమియమ్స్ చాలా తక్కువనే కాబట్టి వాళ్ళకు కూడా చాలా తక్కువ ప్రాఫిట్సే ఉంటాయి బికాస్ ఆఫ్ విక్స్ చాలా తక్కువ ఉండడం వల్ల. సో ఈ ఇయర్ మొత్తం ఆప్షన్ సెల్లర్స్ కూడా చాలా తక్కువ ప్రాఫిట్సే ఉన్నాయి. సో ఇక్కడ 10.98 విక్స్ నడుస్తుంది, అంటే చాలా తక్కువ విక్స్ ఉంది కాబట్టి వాళ్ళకు కూడా తక్కువ ఉంటుంది. బట్ ఓవరాల్గా చూస్తుంటే మార్కెట్ అనేది సైడ్ వేస్లో ఉన్నప్పుడు ఆప్షన్ సెల్లర్స్కి ప్రాఫిట్ ఉంటుంది, ఆప్షన్ బయర్స్కి చాలా తక్కువ ఉంటుంది. బికాస్ ఆఫ్ టైం డికే వల్ల మార్కెట్లో వాళ్ళు ఎక్కువ లాసెస్ అవుతారు. సో దీన్ని కట్ చేయడానికి ఓన్లీ మనం క్వాంటిటీ ఒకటే తక్కువ పెట్టి ప్లాన్ చేయడానికి ఉంటుంది. సో మార్కెట్ అనేది ట్రెండింగ్లో ఉన్నప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకొని అయితే చేసుకోవచ్చు. సో డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో డైలీ టైం ఫ్రేమ్ పెడతాను ఇక్కడ. సో డైలీ టైం ఫ్రేమ్ చూసుకుందాం మనం. సో ఇక్కడ నేను డైలీ టైం ఫ్రేమ్ ఫస్ట్ నిఫ్టీదే చూపిస్తాను, సో దట్ మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. సో మనం నిఫ్టీ చూసుకుంటే మార్కెట్ అనేది నిఫ్టీలో చూడండి కంటిన్యూస్లీ రివర్సల్ క్యాండిల్స్ ఫామ్ అయ్యి, సో మార్కెట్లో ఆల్మోస్ట్ ఒక మూమెంట్ లేని 6 డేస్ నుంచి కూడా ఆల్మోస్ట్ మూమెంట్ లేకుండానే మార్కెట్ ఉంది. సో ఇక్కడ మనం క్యాండిల్స్ని కంపేర్ చేయండి, ఇక్కడ క్యాండిల్స్ని కంపేర్ చేయండి. సో మార్కెట్స్లో అసలు ప్రాపర్ మూమెంటమే కనిపించట్లేదు. బికాస్ ఎందుకు అంటే మార్కెట్ అనేది అలాంటి జోన్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతుంది. సో ఇలాంటి జోన్ దగ్గర మార్కెట్ ట్రేడ్ అవుతున్నప్పుడు మార్కెట్ స్ట్రాంగ్లీ అప్ సైడ్ వెళ్ళాలన్నా రెసిస్టెన్స్ ఫేస్ చేస్తుంది, మార్కెట్ డౌన్ సైడ్ వెళ్ళాలన్నా సపోర్ట్ని ఫేస్ చేస్తుంది. కాబట్టి మార్కెట్ అనేది బయర్స్ అండ్ సెల్లర్స్ బోత్ ఆర్ ఈక్వల్గా ఉన్నారు. సో ఇంకా మార్కెట్లో ఒకవేళ ఇక్కడ మనకి ఏదైతే క్యాండిల్ ఉందో సో 19,400 బిలో మార్కెట్ అయితే క్లోజ్ అయింది. సో ఇక్కడ ఏదైతే దోజీ క్యాండిల్ ఉందో సో 19,350 బిలో ఉందనుకోండి మార్కెట్ కొద్దిగా చేంజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ట్రెండ్ డౌన్ సైడ్లో. బికాజ్ ఇక్కడ నుంచి మనం స్ట్రక్చర్ చూసామనుకోండి, ఇక్కడ నుంచి మార్కెట్ అనేది మళ్ళీ రిజెక్ట్ అయ్యే ఛాన్సెసే ఉంటుంది. బికాజ్ మార్కెట్ అనేది ఇక్కడ నుంచి మూవ్ చూస్తే ఆల్మోస్ట్ ఆల్ ఇది ఒక ఫిబొనాసీ లెవెల్స్ ఇవి. సో ఇక్కడ నుంచి మార్కెట్ రిజెక్ట్ చేస్తే మళ్ళీ మార్కెట్ ఒక స్వింగ్స్ డౌన్ సైడ్లో మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. అప్ సైడ్లో బ్రేక్అవుట్ అవుతే ఈ హైని మార్కెట్ టార్గెట్ చేయవచ్చు, డౌన్ సైడ్లో బ్రేక్ డౌన్ అయితే ఈ లోని మార్కెట్
టార్గెట్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇది మనకి నిఫ్టీలో. సో నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ సిమిలర్. సో అలాంటి పాయింట్స్ దగ్గర మార్కెట్ ఉంది కాబట్టి క్వాంటిటీ కొద్ది తక్కువ పెట్టి మాత్రమే ట్రేడ్స్ ప్లాన్ చేయండి. అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా చూపిస్తాను. సో ఆప్షన్ చైన్ డేటా పెడతాను ఇక్కడ. సో ఆప్షన్ చైన్ డేటా ఇక్కడ మన నిఫ్టీ వాళ్ళు ఎక్స్పైర్ అయిపోయింది, నెక్స్ట్ డే సెలెక్ట్ చేసుకుందాం మనం ఇక్కడ. సో నిఫ్టీ చూస్తుంటే ఇక్కడ 19,400 లెవెల్ని అబ్జర్వ్ చేయండి. సో ఇక్కడ 42,000 అండ్ ఇక్కడ 47,000 ఆల్మోస్ట్ ఈక్వల్గా ఉంది. సో సైడ్ వేస్ మనకి ఇండికేషన్ చూపిస్తుంది. 19,300 సపోర్ట్ ఉంది అండ్ 19,500 రెసిస్టెన్స్ కనిపిస్తుంది నిఫ్టీలో. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ చూసుకుందాం. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా కూడా పెడతాను ఇక్కడ. సో బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా చూసామనుకోండి, 43,700 లెవెల్ దగ్గర 87,000 అండ్ ఇక్కడ మనకు 43,500 లెవెల్ దగ్గర 93,000. సో పుట్ సైడ్ మనం చూసినట్టయితే సపోర్ట్ చాలా స్ట్రాంగ్గా ఉంది. సో బ్యాంక్ నిఫ్టీ స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది అండ్ 44,000 లెవెల్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది, 66,000. సో కంపేర్ టు నిఫ్టీ బ్యాంక్ నిఫ్టీ వాళ్ళైతే స్ట్రాంగ్ పాజిటివ్ అయితే మనకి కనిపిస్తుంది యాజ్ పర్ డేటా. ఇది కంటిన్యూ అవ్వాలంటే మార్కెట్ అట్లీస్ట్ 43,800 44,000 లెవెల్ పైన మార్కెట్ ఉందనుకోండి, పాజిటివ్ ఉండే ఛాన్సెస్ బ్యాంక్ నిఫ్టీ ఉంటుంది. సో ఇది బ్యాంక్ నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా. అండ్ అదేవిధంగా గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో గ్లోబల్ మార్కెట్స్ కూడా పెడతాను ఇక్కడ. సో గ్లోబల్ మార్కెట్స్ యాజ్ ఆఫ్ నో డౌ ఫ్యూచర్స్ పాజిటివ్ చూపిస్తుంది, యూరోపియన్ మార్కెట్స్ పాజిటివ్ చూపిస్తుంది అండ్ ఏషియన్ మార్కెట్స్ కూడా పాజిటివ్ చూపిస్తుంది. ఓన్లీ మన గిఫ్ట్ నిఫ్టీ మాత్రం -26 పాయింట్స్ అయితే నెగిటివ్ చూస్తుంది. సో ఓవరాల్గానైతే మన టెలిగ్రామ్ ఛానల్ అయితే షేర్ చేస్తాను. సో మన టెలిగ్రామ్ ఛానల్ జాయిన్ అవ్వకుంటే డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది. అండ్ మరొక విషయం, సో ఎప్పుడైనా నేను యూట్యూబ్ పైన వీడియోస్ వేయలేకుంటే అనాలిసిస్ వీడియోస్ బిజీగా ఉండి సో మన టెలిగ్రామ్ ఛానల్ అయితే పోస్ట్ చేస్తాను. సో మార్నింగ్ నేను టెలిగ్రామ్ ఛానల్లో అనాలిసిస్ కూడా పోస్ట్ చేస్తాను. నిన్న బిజీగా ఉండి వేయలేదు. సో ఇవాళ మార్నింగ్ నేను అనాలిసిస్ చేసి పోస్ట్ చేస్తాను. సో టెలిగ్రామ్ ఛానల్ అయితే జాయిన్ అవ్వండి. సో ఏదైతే మనకి ఏదైతే వీడియోస్ ఉన్నాయో మిస్ అవ్వద్దు అనుకుంటే సో టెలిగ్రామ్ ఛానల్ అయితే మస్ట్ అండ్ షుడ్ జాయిన్ అవ్వండి. సో కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతోని మళ్ళీ మేము ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.